ఉన్నారు. వీళ్ళందరి భవిష్యత్తు ఎన్నోసారి, ఎందుకంటే నేను కపాసకుర్తిలో పోరాట యాత్ర, అప్పుడు నేను పోరాట యాత్ర ప్రారంభించింది శ్రీకాకుళంలోని కపాసకుర్తిలో గంగమ్మ తల్లికి పూజ చేసి పోరాట యాత్ర ప్రారంభించాను. ఎందుకు పోరాట యాత్ర అంటే సమస్యలు నేను వెళ్ళి తెలుసుకుంటాను, మీ కష్టాల్లో నేను ఒకడిని అవుతాను. గంగమ్మ తల్లి ఆశీస్సులు ఎందుకు తీసుకున్నానంటే మత్స్యకారుల కష్టాలు నాకు ఆ రోజు నుంచి తెలుసు. నాకు ఇది కొత్త కాదు. నాకు ఈరోజు ఎంత నిలబడాలనుకున్నాను. ఈ రోజున కనుక జనసేన కనీసం ఒక్క పట్టుమని 10 మంది ఎమ్మెల్యేలు ఉండుంటే ఈ రోజున ప్రభుత్వం ఈ జీవో 217 ఇవ్వడానికి ధైర్యం చేసేది కాదు. చింపేసేవాళ్ళం, ఇలా చింపేవాళ్ళం. ఒక జీవో మన పొట్ట కొడుతున్నప్పుడు సివిల్ డిజోబీడియన్స్ అనేది ఒకటి ఉంది. హెన్రీ డేవిడ్ థోరో ఆయన స్ఫూర్తితో మహాత్మా గాంధీ గారు ప్రారంభించి, మనకి ఇష్టం లేని చట్టం ఒకటి, మనల్ని దోపిడీ చేసే చట్టం ఒకటి, మన కష్టాన్ని దోచే చట్టం ఒకటి, అది మన మీద ఉంటే దాన్ని ఎదుర్కోవటం, చట్టాలని పాటించటం ఎంత అవసరమో దోపిడీ చేసే చట్టాలని పాటించకపోవడం కూడా అంతే అవసరం. అదే సివిల్ డిజోబీడియన్స్. చట్టాలని ఉల్లంఘించాలి ఒక్కోసారి, ఎప్పుడు అది మన నష్టాలను కలిగిస్తుంటాయి. అలాగే ఈరోజు వైసీపీకి ప్రభుత్వానికి చెప్తున్నాను, మీరు ఈ జీవో 217ని ఇన్ని లక్షల మంది పొట్ట కొడుతున్నారు మీరు, అందుకు నేను చించాను. దీని మీద మీరు కేసులు పెట్టుకోండి, సంతోషంగా పెట్టుకోండి. జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను మా మత్స్యకారుల కోసం. మీరు ఒక చట్టాన్ని తీసుకొచ్చేటప్పుడు చాలా ఆలోచించి పట్టుకురావాలి. భారతదేశం కులాలతో నిండిపోయిన సమాజం. అన్ని కులాలకి సమాన ఆర్థిక పరిస్థితులు లేవు. కొంతమందికి కొన్ని వర్గాలకే ఉంటుంది. ఉత్పత్తి కులాలు ఇవన్నీ, ఎంబీసీ కులాలు ఇవన్నీ. రెక్కాడితే కానీ పొట్టాడదు. అలాంటిది ఈ రోజున ఇలాంటి జీవో 217 తీసుకొచ్చి అనేక రకాలుగా ఇబ్బందులు పెడతా ఉంటే దాని వెనక కొంత ప్రజలు మీకు చెప్తాను, మత్స్యకారులు అందరికీ కూడా. నేను చట్టాన్ని చాలా బలంగా పాటించేవాడిని, చట్టాలు నమ్ముతాను. కానీ చట్టాలు మనల్ని ఇబ్బంది పెడతా ఉంటే వాటిని నేను ఉల్లంఘించడానికే సిద్ధం ఉంటాను. నాకు అసలు ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి వచ్చింది భయపడటానికి, నేను రాజకీయాలకు రాలా. వంగి వంగి దండాలు పెట్టడానికి నేను రాజకీయాల్లోకి రాలా. నీలో సాహసం ఉంటే దేశంలో అంధకారం ఉంటుందో, నీలో సాహసం ఉండాలైతే. అలాంటి సాహస వీరులు మత్స్యకారులు. వేటాడటం వారి వృత్తి. సముద్రంలోకి పోయి చేతిలో ఒక వల తీసుకొని ఒక చిన్న పడవలో పోతారు లోపలికి. ఎంత సాహసం ఉండాలి దాంట్లో. అలాంటి సాహసంతో నిండిపోయిన ఈ మత్స్యకారులు, వారిని భయపెడతారంటే ఒక సాహసం ఉన్న గుంపు 65 లక్షల మంది సాహసం గుండెల్లో నిండిపోయి ఉంటుంది వీళ్ళకి. మీ సాహసమే నాలో స్ఫూర్తి తెచ్చింది. అందుకే నేను కపాసకుర్తిలో గంగమ్మ పూజ చేసి ఎందుకు తీసుకుని, మీ స్ఫూర్తి నాకు కావాలి. మీలో ఉండే సాహసం నేను స్ఫూర్తిగా తీసుకొని రాజకీయ ప్రయాణం మొదలు పెడుతున్నానని చెప్పి ఆ రోజున మత్స్యకారులకి గౌరవప్రదంగా మీరే నాకు స్ఫూర్తి, అందుకని ప్రారంభించాను. ఈ రోజున జీవో 217 అనేది ప్రతి కులం కూడా మనం అర్థం చేసుకోవాల్సింది. ఉత్పత్తి కులాలు ఇది. గోరటి వెంకన్న రాసినట్టుగా పల్లె కన్నీరు పెడుతుందో, కనిపించిన కుట్రలో పల్లె ఇరుక్కుపోయింది.
చాలా గాయాలు పాలైంది అనేది ఆయన